తిరుపతి రాయల్ నగర్లోని ఓ ఇంటిలో ఒకే కుటుంబంపై కత్తులతో గుర్తు తెలియని వ్యక్తులు దాడి పాల్పడ్డారు. దాడిలో వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందిందని తెలిపారు. బాలికను గొంతు కోసి మరొక బాలికపై తల్లిపై కత్తులతో దాడి చేశారు. ఘటన స్థలానికి చేరుకున్న ఆసుపత్రికి తరలించారు. బాలిక పరిస్థితి విషమంగా ఉంది అని పోలీసులు తెలిపారు. జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు బాధితులను పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ రాయల్ నగర్ లో మర్డర్ జరిగిన సంఘటన ప్రాంతాన్ని పరిశీలించామని, మర్డర్ కు సంబంధించి కొన్ని క్లూస్ దొరికాయన్నారు. బసవయ్య కంపెనీ ఓనర్ శ్రీనివాస్ కుటుంబాలపై దాడి చేశారు. శ్రీనివాసులు ఇంట్లో లేని సమయంలో గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశారు అని అన్నారు. త్వరలో కేసు మిస్టరీ ఛేదించి నిందితులను అదుపులోకి తీసుకుంటామని జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు. శ్రీనివాసరావు 50 years. ఆయన శానిటరీ వేర్ బిజినెస్ చేస్తాడు. ఈ ఇంటి ఓనరు, వాళ్ళ మదరు, భార్య, ఇద్దరు అమ్మాయిలు ఉంటారు. సో భార్య అండ్ పెద్ద అమ్మాయి బయటకు వెళ్ళింది. చిన్న అమ్మాయి తర్వాత మదరు పైన ఉన్నారు. 2nd floor లో మదరు, 1st floor లో పాప ఉంది, చిన్న పాప. ఒక సస్పెక్టెడ్ పర్సన్ పైకి వెళ్ళి వాళ్ళ అమ్మని స్మదర్ చేసి చంపడం జరిగింది. అదే ముసలామె 70 years లేడీని చంపడం జరిగింది. అట్ ద సేమ్ టైం చిన్న పాపకి ఇంజరీ చేయడం జరిగింది. సో మా నెక్స్ట్ అమ్మాయి మదరు తర్వాత వాళ్ళ సిస్టర్ ఇద్దరు వచ్చినప్పుడే వాడి కిందికి వెళ్ళిపోవడం జరిగింది. సో ఇది కొన్ని క్లూస్ ఉన్నాయి. ఇన్వెస్టిగేషన్లో ఉంది కేసు. డెఫినెట్లీ విల్ కంక్లూడ్ ద కేసు. జస్ట్ చిన్నబాబు కూడా దాడి జరిగింది. కారణం ఇంకా ఇట్ ఈస్ ఇన్వెస్టిగేషన్. జస్ట్ డెఫినెట్లీ విల్ కంక్లూడ్ ద కేసు. ఈ దారిలోనే ఏం లేవు, అలాంటివి ఏం లేదు. ఎటువంటి పెద్ద అమ్మాయి యొక్క మెడలో ఉన్న గొలుసులు కానీ ఏవి తీసుకెళ్ళలేదు. ఇట్ ఈస్ నాట్ ప్రాపర్టీ రిలేటెడ్ కేస్. డెఫినెట్గా విల్ ఎలిసిట్ ద ట్రూత్. ఏమండి? లేదండి, ఇంకా లేదు, మాట్లాడు చూస్తాం, వెరిఫై చేస్తాం. వాళ్ళని పూర్తిగా విచారించినాక తగిన ఇన్వెస్టిగేషన్ పూర్తిగా కంక్లూడ్ చేస్తాం జరుగుతుంది. ఓకే, మాత్రం ఒకడే అన్న, ఒకడే వెళ్ళాడు. బండిలో వాళ్ళ బండి తీసుకెళ్ళి వాడే ఫాస్ట్ గా వెళ్ళిపోయాడు. వాళ్ళు 5 members ఉంటారన్న. 2 అమ్మాయిలు, వాళ్ళ పెద్ద అమ్మాయి ఒకటి, వైఫ్ అండ్ హస్బెండ్. కరెక్ట్ గా 6:10, 6:20 ఏంటందన్న, 6:30 లోపలే కరెక్ట్ గా వాళ్ళ బైకే తీసుకెళ్ళి. అంటే మొత్తం కవర్ చేసుకున్నాను. వాడు మనిషి గుర్తుపట్టకుండా ఉందన్నమాట. అది విషయం. అంటే 30-35 ఉంటుందంట. అప్పుడు వాళ్ళు వెళ్ళినాక మాకు అరుపులు, వీళ్ళు పైకి వెళ్ళారు బీగం తీసుకొని. అంటే అప్పటికే ఇన్సిడెంట్ జరిగినట్టుంది. దాన్ని చూసి వీళ్ళు భయపడే ఓన్ నడిచే కొద్దికి నేను అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళే కొద్దికి అప్పటికే వాళ్ళు బీగాలు తీసుకుని వాడు దిగుతున్నాడు ఫాస్ట్గా. అప్పుడు కూడా వాళ్ళు దొంగ అనలేదు, కానీ కీస్ అంటున్నారే కానీ దొంగ అనలే వాళ్ళు. కింద గేట్ లాక్ వేసి ఉన్నారు.